బ్రాహ్మణ సేవావాహిని ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ స్వయంపాక కార్యక్రమాలకి బ్రాహ్మణులందరూ కూడా విశేషంగా పాల్గొన్నారు. ముఖ్యంగా పురోహితం అంటే పురం యొక్క హితాన్ని కోరుకునేవాడు బ్రాహ్మణుడు. కానీ ఆ యొక్క బ్రాహ్మణునికి అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఏమిటి అంటే దాదాపు ఒక సంవత్సర కాలంలో 12 మాసంలో దాదాపు ఒక 9 మాసంలో మాత్రం శుభముహూర్తాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చేటువంటి శ్రావణ మాసంలో కూడా 30 రోజులు శ్రావణ మాసం ఉంటే ఒక 10-15 ముహూర్తాలు మాత్రమే ఉంటాయి. కనుక బ్రాహ్మణులకి ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి స్థిరమైనటువంటి ఆదాయం ఉండదు. అలాంటి సందర్భంలో బ్రాహ్మణులకి ఈ మధ్య కాలంలో దాదాపు 4 మాసముగా చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢ మాసం 4 మాసము కూడా మూడేం వచ్చింది. దానివల్ల ఇంకా బ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్నారు. మేమందరూ కూడా బ్రాహ్మణ సేవావాహిని ద్వారా సహకారం అందించే ఉద్దేశంతో ఒక సంకల్పించుకున్నాము. కానీ మాకు ఎలాంటి దారి దొరికింది. అటువంటి సందర్భంలో వేద సంకల్ప అనే టీం సభ్యులు మాకు కలిసి ఎవరికైతే బ్రాహ్మణులకు ఇబ్బంది కలుగుతుందో వారందరూ కూడా సహకారం చేద్దామని చెప్పి దాదాపు ఒక 200 నుంచి 300 కుటుంబాలు అనుకున్నటువంటి కార్యక్రమం దాదాపు ఒక 400-500 కుటుంబాల వరకు కూడా సహకారం వెళ్ళింది. సందర్భంగా సహకారం చేసినటువంటి ప్రతి ఒక్క దాతలు కూడా మా బ్రాహ్మణ సేవావాహిని వేద పండిత టీం ద్వారా ప్రత్యేక ఆశీర్వచన మంత్రాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తున్నాము. यो वैतां ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माच आयुर्कीर्तिं प्रजाङ्गतो भागधेयैनैवैनं प्रलयति ब्राह्मणारुषेजमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवता सर्वा वेदब्राह्मणेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नास्ति देवा एव देवता प्रीणाति यानन्तराय सर्वस्तोमोतिरात्रमुत्तममहत्त्वमधर्वस्यात्यै सर्वस्थितिं सर्वमेव तेनाप्नोति सर्वं जयति यतं जीवसतो वर्धमानेत्यधिकमो भवति शतं दीर्घमायुर्वर्धनेनावर्धयन्ति शतमेन वेदहितात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति रोचमानः शोभनः शोभमानः